హాయ్ ఎవ్రీవన్, ఈ కంప్లీట్ వీడియో వచ్చేసి మేమైతే 5 days రోడ్ ట్రిప్ ఫ్యామిలీతో వెళ్తున్నాము. అది హైదరాబాద్ టు గోకర్ణ అండి. ఇంకా గోకర్ణ అయితే హైదరాబాద్ నుంచి 650 కిలోమీటర్స్ నుండి 700 కిలోమీటర్స్ అయితే ఉంటుందంట. 13 to 14 hours జర్నీ అయితే ఉంటుంది. మేమైతే ఏ రూట్ నుంచి ఎలా వెళ్ళాము అనేది నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా డే 1 అయితే మేము ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేసాం, కానీ మేము ఇంటి నుంచి స్టార్ట్ అయ్యేసరికి 5 o'clock స్టార్ట్ అయిపోయాము. ఎర్లీగా మార్నింగ్ అయితే కొద్దిగా ట్రాఫిక్ ఉండదని ఈజీగానే మేము ఓఆర్ఆర్ అయితే రీచ్ అయ్యాము. ఆ ట్రాఫిక్ అయితే లేదు ఏమీ సిటీలో, ఇంకా షాప్స్ కూడా ఏమీ ఓపెన్ కాలేదు. మేము ఎర్లీగానే ఓఆర్ఆర్ రీచ్ అయిపోయాము. ఇంకా ఓఆర్ఆర్ నుండి మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఉంటే మాకు జడ్చెట్ల దగ్గర మాకు ఒక ఫుడ్ కోర్ట్ అయితే కనిపించింది. ఇంకా మేము ఆ ఫుడ్ కోర్ట్లో మా బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా ఆ ఫుడ్ కోర్ట్ కూడా చాలా బాగుంది, అందరూ అక్కడే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఫుడ్ కోర్ట్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది, పెద్దగా ఉంది. టిఫిన్స్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంది. అక్కడ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు, కార్లు ఛార్జింగ్ పెట్టుకోవాలి అనుకుంటే పార్కింగ్ కూడా ఉంది పెద్దగానే. ఇంకా అలాగే మేము జడ్చెట్ల నుండి మహబూబ్ నగర్ సిటీలో నుండి అలాగే మా జర్నీని కంటిన్యూ చేస్తూ ఇరువైపులా అయితే అన్నీ ఖాళీగా అయితే ఏమీ లేదు, చిన్న చిన్న విలేజెస్ అయితే కనిపిస్తున్నాయి. అలాగే మా జర్నీని కంటిన్యూ చేస్తూ మహబూబ్ నగర్ సిటీలో నుండి మేము బయలుదేరాము. అలా బయలుదేరుతూ ఉంటే మాకు దేవరకద్ర కనిపించింది. దేవరకద్ర అనే ఊరు బోర్డు అయితే కనిపించింది. ఇంకా దేవరకద్ర నుంచి మా జర్నీని కంటిన్యూ చేస్తూ అలాగే మేము ఇంకా అక్కడికైతే తెలంగాణ బార్డర్ అయితే ఫినిష్ అయిపోయి ఇంకా కర్ణాటక బార్డర్లోకి ఎంట్రీ అయిపోయాము. మనమైతే కర్ణాటక బార్డర్లో ఎంట్రీ అయ్యాము. అక్కడ మంత్రాలయం కూడా వెళ్ళొచ్చంట, కానీ మేము మంత్రాలయం అయితే వెళ్ళలేదు. ఎందుకంటే మేము గోకర్ణయే ఫస్ట్ వెళ్ళాలనుకున్నాము. మాకు మళ్ళీ ఇక్కడ మంత్రాలయం వెళ్తే మళ్ళీ మాకు టైం సరిపోదు అనేసి అలాగే మా జర్నీని కంటిన్యూ చేస్తూ రాయచూర్ వెళ్ళాము. రాయచూర్ వెళ్ళే దారిలో అయితే పెద్ద సబ్ స్టేషన్ అయితే కనబడింది. ఇంకా కృష్ణా రివర్ కూడా కనిపిస్తుంది. ఇంకా రాయచూర్ వెళ్తుంటే అక్కడ పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, కాటన్ మిల్స్, చిమ్నీలు ఇలా అది కూడా కనిపిస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అయితే కనిపించాయి, రోడ్డుకి వైపులా ఉన్నాయి. ఇంకా అలాగే మా జర్నీని కంటిన్యూ చేస్తూ అక్కడ మాకు రాయచూర్ తర్వాత మాన్వి వస్తుంది, మాన్వి సింధనూరు. ఇంకా అక్కడైతే పొలాలు బాగా పండేలాగా ఉన్నాయి, అంతా ప్యాడీ ఎక్కువగా పండిస్తున్నారు. వడ్లు అయితే బాగా పండుతున్నాయి. కృష్ణా రివర్ బెల్ట్ కాబట్టి వడ్లు ఎక్కువగా పండుతున్నాయి. ఎక్కడ చూడు అన్ని వరి కోసి పెట్టారు, పొలాలే బాగా ఉన్నాయి. ధాన్యం బస్తాలు నింపి పెట్టి వరి కోసే మిషన్లు కూడా కనిపించాయి. ఇంకా అలాగే మా జర్నీని కంటిన్యూ చేస్తూ మేమైతే గంగావతికి చేరుకున్నాము. ఇంకా మా గంగావతిలో అయితే మేము అప్పటికి మాకు 2:30 అయిపోయింది. కాబట్టి ఇక లంచ్ చేయాలి అని మేము అక్కడ ఒక రెస్టారెంట్ ఉంటే మేము థాలీ తీసుకున్నాము. ఆ రెస్టారెంట్లో మా లంచ్ని అయితే ఫినిష్ చేసుకున్నాము. లంచ్ అయితే చాలా బాగుంది. ఆ రెస్టారెంట్లో పార్కింగ్ ఉంది. ఇంకా అక్కడ మేము లంచ్ ఫినిష్ చేసుకునేసరికి మాకు మధ్యాహ్నం 3:30 అయిందండి. మార్నింగ్ మేము 5 o'clock బయలుదేరితే హైదరాబాద్ నుండి గంగావతి చేరుకునే వరకు మేము లంచ్ ఫినిష్ చేసుకునే వరకు మాకు 3:30 అయిపోయింది. ఇంకా అక్కడ గంగావతి నుండి అయితే మనం హంపి వెళ్ళొచ్చంట. మేమైతే హంపి వెళ్ళలేదు, హంపి చాలా దగ్గరంట, కానీ మేము వెళ్ళలేదు, టైం సరిపోదని. ఇంకా మేము నైట్ వరకు గోకర్ణలో రీచ్ అవ్వాలి కాబట్టి ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా గంగావతి నుంచి హుబ్లీ వరకు అయితే మనకి ఎక్కడ ఫుడ్ దొరకదండి. ఇక నేషనల్ హైవే ఎక్కినాక బాగుంటుంది నేషనల్ హైవే, కానీ ఇంకా మనకైతే ఎక్కడ ఫుడ్ కానీ టీ కానీ అసలు ఏమీ దొరకవండి. ఇంకేమన్నా తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనము ఇంకా గంగావతిలోనే అన్నీ మంచిగా పక్కగా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకా మేము గంగావతి నుండి కొప్పాల్ హైవే ఎక్కాక, నేషనల్ హైవే ఎక్కాక ఇంకా హుబ్లీ అండి. ఇక డైరెక్ట్గా హుబ్లీ ఎక్కితేనే ఇంకా మనం డైరెక్ట్ వెళ్ళిపోతాము. హుబ్లీ రోడ్ అయితే చాలా బ్రాడ్గా ఉంటుంది, ప్లెజెంట్గా ఉంటుందండి జర్నీ అయితే. అప్పుడప్పుడు మధ్య మధ్యలో వర్షం పడింది, మధ్య మధ్యలో ఎండ వచ్చింది. అప్పుడు క్లైమేట్ ఏంటంటే ప్లెజెంట్గా ఉందండి, చాలా బాగుంది. ఇంకా హుబ్లీ మీదుగా వెళ్తుంటే మాకు ఇట్లా విండ్ మిల్స్ అవి కూడా వింగ్స్, పెద్ద పెద్ద వింగ్స్ కనిపించాయండి, చాలా బాగుంది. వ్యూ అయితే సూపర్గా ఉందండి, ఎంజాయ్ చేయొచ్చు పిల్లలైనా ఎవరైనా. అసలు చాలా బాగా అనిపిస్తుంది, ప్లెజెంట్గా అనిపిస్తుంది. అంత హైదరాబాద్ నుంచి ఇంత దూరం జర్నీ చేశాక కూడా అక్కడికి వెళ్ళాక ఇలా మర్చిపోతామండి, అంత ప్లెజెంట్గా ఉంటుంది ఆ రోడ్ అయితే.
అక్కడ నుంచి హుబ్లీ నుండి మనం ఎల్లాపూర్ వరకు మన జర్నీ కంటిన్యూ చేస్తుంటే మధ్యలో మనకి ఫుడ్ అయితే దొరుకుతుందండి. స్నాక్స్ కానీ టీ కాఫీలు కానీ ఏదైనా మనకు మంచి అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళని రెస్టారెంట్లో అడిగాము, గోకర్ణ ఇంకెన్ని కిలోమీటర్లు ఎంత ఉంది అని అడిగాము వాళ్ళని. అడిగితే వాళ్ళకేమో తెలుగు రాదు, మనకేమో కన్నడ రాదు. ఇంకా మేము హిందీలో అడిగాము, మాకు హిందీ వచ్చు కాబట్టి ఇంకా మేము హిందీలోనే ఆ రెస్టారెంట్ వాళ్ళని అడిగితే ఇలా వెళ్తే ఎల్లాపూర్ వస్తుంది, ఎల్లాపూర్ నుంచి అయితే మీకు మొత్తం ఘాట్ రోడే ఉంటుంది, మీరు ఎంత మెల్లగా వెళ్ళినా మీకు 3 hours అయితే కంప్లీట్ 3 hours అయితే పడుతుంది అని చెప్పిండ్రు వాళ్ళు. ఇంకా మాకైతే ఆ రోడ్లో వెళ్తుంటే ఆ ఫారెస్ట్లో ఆ ఘాట్ రోడ్లో వెళ్తుంటే అసలు ఇంకా ఏమి కనిపించలేదు. ఆ ఘాట్ రోడ్ అలా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంత చీకట్లో చెట్ల మధ్యలో నుంచి ఆ ఫారెస్ట్లో వెళ్ళాము. కాకపోతే ట్రాఫిక్ అయితే ఉంది, పెద్ద పెద్ద కంటైనర్లు అయితే కనిపిస్తున్నాయి, బస్సెస్, లారీలు, ట్రక్కులు, 2 వీలర్లు 4 వీలర్లు కూడా ఉన్నాయి. కానీ రోడ్డు మాత్రం ఘాటు చిన్నగా ఉంది. ఇంకా అలాగే మా జర్నీని అదే చీకట్లో మేము కంటిన్యూ చేస్తూ కాశీ టు కన్యాకుమారి నేషనల్ హైవే ఎక్కాము. ఆ నేషనల్ హైవే నుండి ఇంకా కాశీ టు కన్యాకుమారి హైవే కూడా చాలా పెద్దగా ఉందండి. ఆ రోడ్డు నుంచి కిందకి దిగి రైట్ తీసుకుంటే గోకర్ణ రోడ్ వస్తుంది. ఇంకా మేమైతే 9:30 కల్లా గోకర్ణలో రీచ్ అయ్యాము. మాకు టెంపుల్ పక్కనే ముందు రోజే టికెట్ బుక్ చేసుకున్నాం కాబట్టి పూజకని ఇంకా వాళ్ళు గెస్ట్ హౌస్ ఇచ్చారు. అందులో మాకు ఒక రూమ్ అయితే ఇచ్చారు. రూమ్ కూడా చాలా బాగుంది, టెంపుల్ పక్కనే అండి కూడా. కాకపోతే కార్ పార్కింగ్కి కొంచెం ప్రాబ్లం అయ్యింది. కార్ పార్కింగ్స్ అయితే గెస్ట్ హౌస్ల ముందట పెట్టుకోనివ్వరు, ఎక్కడో బస్ స్టాండ్ దగ్గర కార్ పార్కింగ్ పెట్టుకోవాలన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము వెళ్ళి చూసాము, మేము వచ్చిన రోడ్ ఎలా ఉంది అని ఒకసారి మేము వెళ్ళి చూసాము. ఒక 10 kilometers ఆ కాశీ టు కన్యాకుమారి హైవే ఎక్కి మళ్ళీ యూటర్న్ తీసుకొని ఆ ఫారెస్ట్ రోడ్ ఆ ఘాటు ఇటు నుంచి వచ్చినాము అనేది ఆ హైవే నుంచి చూసి ఇలా వచ్చామా మేము, ఈ హైవే నుంచి ఇలా దిగి ఈ రైట్ తీసుకొని గోకర్ణకి రీచ్ అయ్యామా అని అనుకున్నాము. ఇది మార్నింగ్ తీసిన వీడియో అండి ఈ హైవే అయితే. ఇంకా మేము మార్నింగ్ 5 o'clockకి ఇంటి నుంచి బయలుదేరితే గోకర్ణ చేరుకునేసరికి నైట్ 9:30 అయ్యిందండి. 9:30కి మాకు టెంపుల్ పక్కనే గెస్ట్ హౌస్ ఇచ్చారు కదా, ఆ గెస్ట్ హౌస్లో మాకు 2nd floorలో ఒక రూమ్ ఇచ్చారు. రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. ఇంకా మేము అందులోనే నైట్ అంతా స్టే చేసాము. నెక్స్ట్ డే 2లో ఎర్లీ మార్నింగ్ మేము లేచి అక్కడ ఏమేమి చూసాము, ఏమేమి టెంపుల్స్ ఉన్నాయి, అక్కడ డ్రెస్ కోడ్ ఏంటిది అనేది నేను మీకు డే 2లో షేర్ చేస్తాను. అన్ని కంప్లీట్గా వివరంగా చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. రోడ్ జర్నీ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా జర్నీ చేయాలి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.